వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎప్పటికప్పుడు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. మరి వాళ్ళు షాకులను కేకులా తినేస్తున్నారేమో అయితే నాకు తెలీదు. ఇప్పుడు మరొక షాక్ ఏంటంటే, అంటే మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్య చాలా మంది వైసీపీ శ్రేణులు పార్టీని వదిలి బయటకు వచ్చేస్తున్న వైనం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అది. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా బయటకు వచ్చేస్తున్నారు, గుడ్ బై చెప్పేస్తున్నారు అని అయితే వార్త అయితే వచ్చింది. అంటే ఇంతకు ముందు మొన్నటి వరకు కూడా ఒంగోలులో మళ్ళీ మాక్ పోలింగ్ నిర్వహించాలి, ఈవీఎంలో తప్పు ఉంది అని చెప్పేసి ఆయన మళ్ళీ బయటకు వచ్చిన మనిషి ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చేయడం మనకి అంతరార్థం ఏంటంటారు, ఏమంటారు దీని గురించి? అంటే మీరు అసలు మొత్తం తీసుకుంటే కనుక అయితే మొత్తం ప్రస్థానం మనం తీసుకుంటే మీకు ఒంగోలు ఒక్కటే మనకి తెలిసి అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇచ్చినట్టున్నారు. చాలామందిని మార్చేస్తారు కదా, అలా మార్చకుండా ఇతనికి ఇచ్చారు. బాలినేనికి ఇచ్చాక అతను ఓడిపోవటం అనేది అతను ఊహించని షాక్. ఆ ఊహించని షాక్ తోటి అతను మాక్ పోలింగ్ అడిగాడు. మళ్ళీ వాళ్ళు అంటే ఎలక్షన్ కమిషన్ చేసిన దాన్ని వీళ్ళు వ్యతిరేకించారు. మేము అడిగింది ఇలా కాదు, మీరు మొత్తం స్లిప్పులన్నీ తీసుకొచ్చి చెయ్యాలి అని అడిగారు. అది కుదరదని వాళ్ళు చెప్పారు. ఇన్ని జరిగాయి. అంటే ఇతను ఏమనుకున్నాడంటే నేను ఖచ్చితంగా గెలుస్తాను మాక్ పోలింగ్లో అనుకుని ఉంటాడు. అది ఎప్పుడైతే జరగలేదో, ఎందుకంటే అక్కడ తప్పులు జరిగితే కదా మనకి విషయాలు వస్తాయి. ఇక్కడ తప్పు జరగలేదు కాబట్టి బాలినేనికి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, జగన్ని కలిశాడు ఆయన. జగన్ తీరులో మార్పు రావట్లేదు. ఇతను చెప్పింది జగన్ వినిపించుకోవాలా. దాంతో ఇంకా నేను పార్టీ విడిచి వెళ్ళిపోతాను అని జగన్కి చెప్పినట్టుగా మనకి సమాచారం వస్తుంది. కాబట్టి బాలినేనికి నిజంగా అతనికి చెప్పాలంటే రాజకీయాల్లో ఇతను ఊహించని ఒక దెబ్బ ఇది. నెంబర్ 1. నెంబర్ 2, ఎలక్షన్ ప్రచారంలో కూడా ఒక వాలంటీర్ని తీసుకెళ్ళి దాని మీద గొడవ జరిగింది మనకు గుర్తున్నంత మట్టికి. సో ఇవన్నీ కూడా అతనికి ఎదురు తిరిగాయి. బాలినేని ఊహించలేదు ఇవంతా కూడా. కాబట్టి ఇవాళ బాలినేని నిర్ణయం తీసుకోవటంలో ఏమీ తప్పులేదండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఏమర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి నిన్నటితోటి ఎప్పుడైతే 5 ఏళ్లకి ఆయనకు పాస్పోర్ట్ వచ్చిందో, సాధారణ పాస్పోర్టు, సో జగన్మోహన్ రెడ్డి వెనక్కి రాడు. 5 సంవత్సరాలు ఖచ్చితంగా లండన్లో ఉండిపోతాడు. సో పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్న 4 చెల్లాచెదురైపోతున్నారు. ఇలాంటప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని దిస్ ఈజ్ ద రైట్ టైం అనుకుని ఉంటాడు బాలినేని. ఎందుకంటే బాలినేనికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మంచి స్నేహితుడు చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు జనసేనకి వెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే ఇప్పుడు బాలినేని తెలుగుదేశం అయితే తీసుకునే అవకాశం లేదు. బికాజ్ అతని గత చరిత్ర చూసుకుంటే అవి చిన్న విషయాల పెద్ద విషయాల పక్కన పెట్టండి, కానీ విభేదాలు అయితే ఉన్నాయి కదా. ఈ విభేదాల నేపథ్యంలో ఇవాళ డెఫినెట్గా ఖచ్చితంగా బాలినేని ఇది అంటే నేను వెళ్ళిపోతాను, 1-2 రోజుల్లో రిజైన్ చేస్తానని చెప్పేసి బయటకు వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అయితే జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి బయటకు వచ్చిన వాడు నిలబడగలడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏది కూడా చాలా తేలిగ్గా తీసుకోడు. అవమానాల్ని చాలా సీరియస్గా తీసుకుంటాడని అంటారు, మనకు తెలియదు. లేదు ఎదిరిస్తే వాళ్ళని మళ్ళా లేవకుండా తొక్కేస్తాడనే మాట కూడా మనం విన్నాం. కాబట్టి ధైర్యంగా బాలినేని మాట్లాడి రాగలిగాడా బయటికి? లేకపోతే ఇది ఉత్తుత్తి బెదిరింప? అంటే బెదిరించి తను అనుకున్నది సాధించుకోవటానిక? అంటే తన మనసులో ఏముంది అనేది కూడా మనకి 1-2 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. రెండోది, బాలినేని వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు పార్టీ కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు. ఆల్రెడీ పార్టీ నష్టాల్లోనే ఉంది, మునిగిపోయి ఉంది. ఇప్పుడు కొత్తగా బాలినేని వెళ్ళిపోవటం వల్ల పడవలో బరువు ఏం తగ్గిపోదు, హెచ్చిపోదు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే బాలినేని ఫ్యూచర్ ఏంటి? ఖచ్చితంగా జనసేనలో చేరతాడా? చేరితే ప్రజలు ఆదరిస్తారా? ఎందుకంటే అతని ఎలక్షన్స్ ముందు అతని బిహేవియర్ అందరూ చూశాక ఇలాంటి వాళ్ళని నమ్ముతారా? మరి పవన్ కళ్యాణ్ ఏ బేస్ మీద ఈయన తీసుకుంటాడు? ఇన్ని సందేహాలు ఉన్నాయి అక్కడ. అంటే ఇందాక మీరు అన్నట్టు బాలినేని కనుక బయటకు వచ్చేస్తే వైఎస్ జగన్ నుంచి థ్రెట్ ఉండొచ్చు అంటున్నారు మీరు. అది సరే, బాలినేని ఒక్కలే అనుకుంటే వైసీపీ నుంచి చాలా మందిని చూసాం ఈ మధ్య బయటకు రావడం. మరి ఒకళ్ళిద్దరు అనుకుంటే ఇంతమంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ థ్రెట్ ఉందని అనుకోవచ్చు? అంటే థ్రెట్ అంటే ఇప్పుడు మనకి అతనితో ఏ రకంగా వీళ్ళ డీలింగ్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉండే డీలింగ్స్ని బట్టి ఈ థ్రెట్ అనేది ఉంటుంది. లైక్ మీరు స్కామ్లో ఉన్నారనుకోండి, అప్పుడు మీకు సమస్య. ఇప్పుడు స్కామ్స్ లేకుండా బాలినేనికి ఇంకా వేరే రకంగా డీలింగ్స్ లేకుండా వ్యాపార లావాదేవీలు అయితే గొడవ లేదు. తను ధైర్యంగా ఎదుర్కోగలడు, వచ్చేయగలడు. లేదు ఏదైనా ఒక అంశంలో ఇరుక్కుని ఉంటే మాత్రం సమస్య అవుతుంది. అది ఎవరికైనా అంతే. ఇప్పుడు ఇద్దరు బయటకు వచ్చారంటే వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ కావచ్చు, బీదా మస్తాన్ రావు కావచ్చు, వాళ్ళకేం సమస్య లేదు. కాబట్టి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ గత చరిత్ర ఏంటి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఏ రకంగా సన్నిహితంగా ఉన్నారు,
లేదు ఏ రకంగా విభేదించారు, వీటన్నింటి మీద కూడా వాళ్ళ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మీరు అన్నారు అంటే బాలినేని ఒకవేళ బయటకు వస్తే కనుక జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు అని. కానీ ఇప్పుడు జనసేన వీళ్ళతో ఉంది కాబట్టి అంటే ఇటు టీడీపీ ప్రభుత్వంతో అటు బీజేపీ ప్రభుత్వంతో పొత్తులో ఉంది కాబట్టి జనసేనలోకి తీసుకునే అవకాశం ఉంటుందంటారా? అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? అది సంబంధం లేదండి. ఇప్పుడు మనం అనుకున్నాం కానీ పొత్తుకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు తెలుగుదేశానికి ఇష్టమైన వాళ్ళని తెలుగుదేశం తీసుకుంటుంది. కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది అది ఒక్కటే. ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు వాళ్ళని తీసుకుంటే ఏమి నష్టం ఉండదు. ఇప్పుడేమి ఇమీడియట్గా ఎలక్షన్స్ లేవు, ఇంకా 5 ఏళ్ళు పడుతుంది. ఈలోగా వాళ్ళు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా 5 ఏళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళని వాళ్ళు నిరూపించుకోగలిగితే వాళ్ళ చరిత్ర బాగుంది అనుకుంటే అప్పుడు టికెట్ ఇస్తారు ఏ పార్టీ అయినా కూడా. కాబట్టి జనసేన చేర్చుకోవటం వల్ల తెలుగుదేశానికి వచ్చే ఇబ్బంది ఉండదు, తెలుగుదేశం చేర్చుకోవటం వల్ల జనసేనకు వచ్చే ఇబ్బంది ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు కనుక చూసుకున్నారంటే బీజేపీని వాళ్ళు ఎక్కువ ఈ నేర చరిత్రలో ఉండే వాళ్ళని వాళ్ళు తీసుకుంటున్నారు కదా, అవినీతి మరకలు ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకున్నారు కదా, వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు. కాబట్టి దానికి దీనికి సంబంధం ఉండదండి. ఏ పార్టీ వాళ్ళ విధానాలను బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్లను బట్టి వాళ్ళు తీసుకుంటారు తప్ప ఇప్పుడు జనసేన కోసం వాళ్ళ విధానాలు ఏం మార్చుకోరు. కాకపోతే కొన్ని అంశాల్లో వాళ్ళు కామన్గా కొన్ని ఆలోచించుకుంటారు. ఆ వాటిలో ఈ వచ్చే వ్యక్తి ఫిట్ అవుతాడా లేదా అనేదే సమస్య అన్నమాట. మరంటే ఇప్పుడు ఇంతమంది ఇంకా బయటకు వచ్చి ఇంకా అవకాశం ఉంది అంటే ఒక్కొక్కరుగా వస్తున్నారు కాబట్టి అంటే ఇప్పుడు పూర్తిగా వైసీపీ ఖాళీ అయిపోయింది అనుకోవచ్చా? 5 ఏళ్ల సమయం ఉంది. 5 ఏళ్లలో ఈయన ఇప్పుడు రేపొద్దున పూచీకత్తు ఇచ్చి 20,000 అంటే వ్యక్తిగతంగా హాజరయ్యి లండన్ వెళ్ళిపోయాడు అనుకోండి, నేను మీ అంతు తేలుస్తానన్నాడు కదా నిన్న తెలుగుదేశం వాళ్ళని, మిమ్మల్ని జైలుకి పంపిస్తానని. ఆయన అంతు పోలీసులు తేలుస్తారు. ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి ఎవడంతూ తేల్చలేడు. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఒక్కొక్కళ్ళు జారుకుంటే పార్టీ ఆల్రెడీ నష్టాల్లో ఉంది, ఇప్పుడు సరైన క్యాండిడేట్ లేడు, ఇప్పుడు నాయకుడు కూడా ఉండడు దిశానిర్దేశం చేయటానికి. కాబట్టి అసలు వైసీపీ గురించి మనం ఆలోచించక్కర్లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.